చెప్పండి. ఏం హలో కాదు. నేను వస్తాను. హలో ఏం కాదు. తీసుకెళ్ళి తగిలిస్తాడు. హలో తగిలిస్తే కానీ ఆడు చెప్పడాడు. ఏం కాదు, తగిలించండి. వీడిని కూడా లోపలేయండి. ఏం కాదు. మజాక్ అయిపోయింది మనం అంటే. హలో సార్ ఎవరండి? హలో. ఎవరు? డీజే శాండీ అమ్మ మాట్లాడేది. అవును సార్, మీరు ఎవరు సార్? నా పేరు వినోద్ ఖన్నా అమ్మ. నేను రిటైర్డ్ ఐపీఎస్ లోక్ అదాలత్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి సార్. ఎక్కడుంటావు అమ్మా నువ్వు, శాండీ? సార్ నేను ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటాను సార్. ఓకే, ఓకే. దేనికి సార్, చెప్పండి సార్. ఇది మొన్న నిమజ్జనంలో మంచిగా డీజే అంతా మొత్తం బాగా మంచిగా ప్లే చేసా ఉంటుంది కదమ్మా. థ్యాంక్ యూ సార్. అందరూ బాగా మెచ్చుకున్నారంట కదా. యా సార్, బాగుంది అని అన్నారు. ఆ, ఎక్కడో కొడుతుంది సీనా. ఇది పేమెంట్ అంతా క్లియర్ అయిపోయిందా నాన్న? అయిపోయింది సార్, అంత క్లియర్ అయిపోయింది. అవునా, అంత క్లియర్ అయిపోయింది. అయితే మంచిది. ఏదో తేడాగా ఉందేంటి? అయితే నీ మీద ఐపీసీ సెక్షన్ 420, 725, 108 కింద కేసు సార్. ఫైల్ అయింది. దేవుని నిమజ్జనం టైంలో ఆర్ఎస్కు పోయి పారేసుకున్నాను. సార్ ముంబైకి రాను. సార్ ఏంటిది? అలా అని కాస్త నేను ఆల్రెడీ చెప్పాను సార్ వాళ్ళకి. ఎవరైతే సరే, అదంతా అంతవరకు పక్కన పెట్టేస్తే ఆ? సార్ సార్ కిస్ 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 కిసిక్కు సార్ కిసిక్కు ఏంది? సార్ నేను చెప్పాను సార్, అప్పటికి చెప్పాను నేను. వద్దు, మళ్ళీ తిడతారు పక్కన మొత్తం families గాని. నీ ప్లేలిస్ట్ మొత్తం తీసి పక్కన పెట్టాం. రేపు పొద్దున 10 గంటలకల్లా స్టేషన్కి రావాలి నువ్వు. లేకపోతే నిన్ను నిమజ్జనం సార్ చేస్తాను చెప్తున్నాను. సార్ దేవుని నిమజ్జనం టైంలో వస్తున్నాయి ఫీలింగ్స్. ఏం ఫీలింగ్స్ వచ్చాయి నీకు? సార్ నాకేం ఫీలింగ్స్ రాలేవు సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సార్ నాకేం ఫీలింగ్స్ రాలేవు సార్. ప్లేలిస్ట్ మీకు ఎందుకన్నా, ప్లేలిస్ట్ మేము ప్రిపేర్ చేసాము, మీరు ఆ ప్లేలిస్ట్ ప్రకారం ఫాలో అవ్వండి. వాళ్ళు వినకపోయేసరికి ఇంకా నేను వాళ్ళు వినకపోతే నీ ఇష్టం సార్ వచ్చినట్టు నేను ప్లే చేస్తావా? అలా అని కాదు సార్. నేను సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముత్యాల చెమ్మ చెక్క సార్ అదంతా నాకు తెలియదు సార్. వాళ్ళు ఏదో చేయమంటే నేను చేశాను సార్. నాకు అది మధ్య సార్ మధ్యలో ఇంకొకటి, చుట్టమల్లే చుట్టేస్తాంది. చుట్టలేమని దాగే అలవాటు ఉందేంటి మనకి? సార్ ప్లేలిస్ట్ నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ నాకు సార్ లేదంటే చుట్టలేమన్నా చుడతా ఉంటావా? అసలు నేను ప్లే ఇదే చేయను ఇదే అంటే ఇదే అసలు ఆ దేవుని నిమజ్జన కార్యక్రమం టైంలో నువ్వు ప్లే చేసిన పాటలే ఒక హింసాత్మకం సార్ అంటే, నేను ఒక నిమిషం, చెప్పాను సార్ మధ్యలో సార్ నేను డీజే శాండీ ఏంద్రా అది? సార్ అదేదో జస్ట్ రికగ్నైజ్ అది చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మా గుర్తింపు ఏమంటారు, ఒక ట్యాగ్ లైన్ కింద ఒకటి మధ్యలో ప్లే చేస్తే అది ఒక సరే, జనాలకి కూడా గుర్తుంటది సరే, అన్నట్టు ఏం చేద్దాం పెట్టాను సార్. అంటావు? ఏమనుకుంటున్నావు మరి ఫైనల్ గా? సార్ నగర సార్ నగర సార్ ప్లీజ్ సార్, నాకు తెలియదు సార్. ఏదో నేను చిన్న ఏదైనా షోస్ ఆఫర్స్. సరే, ఇప్పుడు నేను అన్ని వదిలేస్తాను. సార్ థ్యాంక్స్ సార్. ఫైనల్ గా సార్ మన నగర పౌరులకి సార్ నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? సార్ నేను మెసేజ్ అంటే చెప్తున్నా, అది మంచిగా కొంచెం బాధ్యతగా ఉండండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మంచిగా ఫ్యామిలీని చూసుకోండి. వద్దు, అలా వద్దు. ఇప్పుడు అలా మొన్న నువ్వు చెప్పావు కదా మధ్యలో డీజే శాండీ అలా చెప్పు. సార్ మరి జనాల్ని డిస్టర్బ్ చేసినప్పుడు లేదు కానీ మరి చెప్పడానికైతే మాత్రం సూక్తులు చెప్తావా? నేను డిస్టర్బ్ చేయలేదు సార్. నేను వాళ్ళకి చెప్పాను సార్. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళందరూ లోపల ఉన్నారు. సార్ నేను చెప్పాను సార్ నాకు సంబంధం సరే, ఏం లేదు సార్. చెప్తావు ఫైనల్ గా నగర పౌరులకి ఏం చెప్తావు? సార్ నగర పౌరులకి అంటే నేను బాధ్యతగా ఉండండి. ప్రవచనాలు వద్దు.
ఏం చెప్తావు? సార్ అదే సార్ కొంచెం బాధ్యతగా ఉండండి, సొసైటీలో కొంచెం మంచి పేరుతో ఉండండి అని చెప్పి చెప్తాను సార్. ఆ ఆ అబ్బాయి రవితేజ అని అబ్బాయి ఉన్నాడు కదా, మీ ఫ్రెండ్ ఎవరు? అవునవును సార్. అతను రవితేజ ఏమవుతాడు? ఫ్రెండ్ అయినా నీకు? ఫ్రెండ్ సార్. అతను నాకు నీ నెంబర్ పంపించి ప్రాంక్ కాల్ చేయమన్నాడు. నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను. ఒక 5 నిమిషాలు టెన్షన్ తోటి చచ్చిపోయినా అన్న. నాకు అసలు సంబంధం లేదు, ఏం లేదు. నాకు అసలు నేనేదో చిన్న చిన్న షోస్ చేసుకుంటా అన్న, డీజే ఏదో సమ్ అసోసియేషన్ నుంచి వచ్చింది మంచి, సరే మంచి గణేష్ దగ్గర అని చెప్పారు కదా అని చెప్పేసి లేదు. ఒక్క కాదు 5 తమ్ముడు, నిమిషాలు నిమజ్జనం టైంలో నీకు ఏం ఫీలింగ్స్ వచ్చున్నాయి చెప్పు. వస్తుండే ఫీలింగ్స్ కూడా ప్లే చేస్తుండు. అన్న అన్న నేను చెప్పినన్న వాళ్ళకి, అరే తమ్ముళ్ళు ప్లే చేసే పాటలు కాదురా నాయన, మీరు చెప్తే వినండి అని అంటే అందరూ కొంచెం యంగ్ లో ఉన్నారు, వినట్లేదు అన్న. జనాలకు కూడా ఇదే ఎంటర్టైన్మెంట్ ఉంటది అని చెప్పేసి, ఆ, లేకపోతే ఏదో ఒకసారి డీజే శాండీ ఆవ్ అను. అన్నా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సెలబ్రేట్ చేసుకుందాం మంచిగా, మన గణేష్ని మంచిగా సాగనంపుదాం. ఎలా అయితే తీసుకొచ్చాం అంతే మంచిగా సాగనంపుదాం, కానీ జనాలకి దయచేసి డిస్టర్బ్ చేయకండి. సో ఇన్ని రోజులు ఎలా అయితే భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేసుకున్నామో ఇన్ ది సేమ్ వే అలాగే మనం సాగనంపుదాం. మీ అందరికీ నా రిక్వెస్ట్, ఎవరిని డిస్టర్బ్ చేయకండి, లేదంటే ఎదిగో ఇలాంటి కాల్స్ వస్తాయి. థ్యాంక్ యూ. जय बोलो गणेश महाराज